నమస్తే. ఈరోజు మనతో సీనియర్ బిజినెస్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సత్యనారాయణ గారు, మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ సో ఒక్కసారి డబ్బు చేతికి రాగానే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అనేసి అనుకుంటారు కదా, గోల్డ్ మీదనా లేకపోతే ప్రాపర్టీస్ మీదనా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఇంకొంతమంది ఏమో ఈ షేర్స్ మీద చేయొచ్చు అంటారు. కానీ ఎక్కడ పాజిటివ్స్ ఉంటాయి, అదర్ నెగిటివ్స్ ఉంటాయి. సో షేర్స్ మీద ఎక్కువగా కూడా నెగిటివ్స్ అంటే పెడితే నష్టపోతాము అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఎక్కడ చేయొచ్చు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్? ఇంట్లో చాలా భాగాలు ఉంటాయి. ఇది కొత్తగా ఉపయోగపడే కంటెంట్ అంటే కొత్తగా సేవింగ్స్, కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు మగపిల్లలు బీకామ్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా, బీటెక్ అయిపోయినా, పీజీ అయిపోగానే రెడీగా సాఫ్ట్వేర్ జాబ్లు ఉన్నాయి రెడీగా. వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి క్యాంపస్ సెలక్షన్లో చాలామంది జరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అయినరో అప్పటిదాకా తల్లిదండ్రుల మీద బర్డెన్ ఉంటుంది, అంటే ఖర్చు పెట్టాలి. ఈ ఎప్పుడైతే ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అయిందో వాళ్ళకి సేవింగ్స్ మీద మెయిన్గా దృష్టి పడుతుంది. మనకి ఇంత వస్తుంది కాబట్టి మనము సేవింగ్స్ చేసుకోవాలనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ సేవింగ్స్లో చాలా భాగాలు ఉన్నాయి. మీరు అన్నట్టు గోల్డ్ లోనా, రియల్ ఎస్టేటా, ప్లస్ మన జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఎక్కువ శాతం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే కొద్ది మొత్తమే ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్ రావు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే క్యాపిటల్ ఎక్కువ కావాలి. మళ్ళీ వాటిల్లో మంచి చెడు అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే ఎక్కడో ఊరు బయట అయితే రేటు తక్కువ దొరుకుతాయి, ఊళ్ళో ఇవి కావాలనుకుంటే, సెంటర్లో ఇవి కావాలనుకుంటే రేట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జనరల్గా షేర్ మార్కెట్కి అట్రాక్ట్ అవుతారు. ఈ షేర్ మార్కెట్ ఏదైతే అట్రాక్ట్ అవుతారో, సేవింగ్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళని బట్టి చిన్న అమౌంట్తో కూడా ఇప్పుడు మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం అమౌంట్ 100, 50, 200, 500తో కూడా మనము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ వీటిలో ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి. మనము ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క చాప్టర్ మాదిరి ఒక్కొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, మన ఇన్వెస్టర్లకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇదంతా కూడా ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ షేర్ మార్కెట్ ఏదైతే అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఈ ప్రోగ్రామ్ ఉందో ఇది బిగినర్స్కి, లెర్నర్స్కి ఉపయోగపడేటటువంటి కంటెంట్ మనం డిస్కస్ చేసేది ఏదైతే ఉందో అది. అయితే ఫస్ట్ జనరల్గా ఐపీఓ అని ఉంటుంది, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే పేరులోనే ఉంది, ఇనీషియల్ ప్రప్రథమంగా పబ్లిక్ ప్రజలకి ఆఫర్, కంపెనీ ఒక ఆఫర్ మాదిరి ఇచ్చేదాన్ని ఐపీఓ. ఐపీఓ ఎందుకు సేఫ్ అనే దానికి ఏంటిది అంటే, ఈ ఐపీఓ ఏదైతే పబ్లిక్ ఇష్యూ వస్తుందో అందరికీ ఒకటే రేటుకి ఇస్తారన్నట్టు కామన్గా. అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తాయి దాంట్లో. చిన్న ఇన్వెస్టర్లని, పెద్ద ఇన్వెస్టర్లని, యాంకర్ ఇన్వెస్టర్స్ అని, ఇలా ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అందరికి కూడా ఒకటే రేటుకి అలాట్మెంట్ చేయటం జరుగుతుంది. ఏది ఐపీఓ. ఈ ఐపీఓ ఏదైతే ఉందో కంపెనీ స్టార్ట్ చేస్తుంది, కంపెనీ రన్ అవుతూ ఉంటుంది. ఈ కంపెనీ రన్ అవుతూ ఉండి కంపెనీ ప్రమోటర్స్, ఈ కంపెనీ ప్రమోటర్స్ ఏం చేస్తారు, కొన్నేళ్ళు డెవలప్ చేసి తర్వాత వాళ్ళ వాటా తగ్గించుకొని పబ్లిక్కి షేర్స్ని అలాట్ చేస్తాము అని వాళ్ళు ఒక కొంత ప్రీమియం తీసుకొని మనకి షేర్స్ని అలాట్ చేస్తామని చెప్తారు. దాన్ని అనౌన్స్మెంట్ చేస్తారు. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. అంటే ఇవి ఎంత అమౌంట్ పెట్టచ్చు ఇన్వెస్ట్మెంట్? రైట్. అమౌంట్ జనరల్గా ఏమైందంటే దీంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి, రకాలు ఉంటాయి. ఈ ఐపీఓలో ఇనీషియల్గా అయితే 15,000 వరకు మ్యాక్సిమం చిన్న ఇన్వెస్టర్ స్టార్టింగ్ అమౌంట్. ఈ 15,000 వరకు 14,200, 14,500, 14,700 కంపెనీని బట్టి, ఇష్యూని బట్టి మినిమం అమౌంట్ 14,000 చిల్లర 15,000 వరకు అనుకోవాలి. అది మినిమం ఇన్వెస్ట్మెంట్. అది అందరికీ కామన్, అందరితో పాటు మనం కూడా అప్లై చేయొచ్చు. అందరికీ ఒకటే రేట్కి ఇస్తారు. అప్పుడు మనము గనక అప్లై చేసినట్టయితే మనకు గనక అలాట్మెంట్ వస్తే మనకి సేఫ్గా అంటే రిటర్న్స్ ఎంతో కొంత ఉంటాయన్నమాట. జనరల్గా ఈ ఐపీఓలు కూడా ఒకప్పుడు మామూలుగా అందరికీ అంటే నామినల్ అమౌంటే ఉండేది. ఒకప్పుడు 500 బిలో 2,000 ఇయర్లో కూడా 500 రూపీస్ ఉంటే చాలు, ఇనీషియల్గా ఐపీఓలు అప్లై చేయొచ్చు.
ఇప్పుడు లేదు, 500 దాటిపోయింది. అంటే ఎప్పుడైతే రూపాయి విలువ పడిపోతుందో, షేర్ మార్కెట్ షేర్స్ ఎప్పుడైతే రేట్లు పెరగటం మొదలుపెట్టిందో, వాల్యూస్ పెరుగుతూ వచ్చినాయో, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరుగుతూ వచ్చిందో, రూపాయి విలువ పడిపోతూ వచ్చిందో, అప్పుడు ఈ 500 ఇన్వెస్ట్మెంట్ మినిమం ఏదైతే ఉందో 500 నుంచి మినిమం 15,000 వరకు రావటం జరిగింది. ఇప్పుడు అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఒకప్పుడు 500 ఉంటే 500 షేర్లు వచ్చేది అప్లై చేస్తే 10 రూపాయలకి. ఇప్పుడు లేదా ఆ సిస్టమ్. ఇప్పుడు మినిమం 15,000 వరకు అప్లై చేయాలి. ఈ 15,000 రూపాయలు అప్లై చేస్తే ఆ సబ్స్క్రిప్షన్ అంటారు. ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం 15,000 ఇనీషియల్గా అప్లై చేసినాం. ఈ ఇనీషియల్గా 15,000 తోటి ఫస్ట్ టైం మినిమం స్టేజ్ ఈ 15,000 వరకు కాకుండా 14,000 చిల్లర ఎంత ఉండని అది అప్లై చేసినప్పుడు సపోజ్ కంపెనీ మళ్ళీ దీంట్లో కోటాలు ఉంటాయి. యాంకర్ ఇన్వెస్టర్స్ కోటా, స్మాల్ ఇన్వెస్టర్స్ కోటా, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కోటా, మ్యూచువల్ ఫండ్స్ కోటా, ఇలా కోటాలు ఉంటాయి. ఈ కోటాలో చిన్న ఇన్వెస్టర్స్ కోటా 100%లో కొన్ని 35%, 25%, 30% అట్లా కోటా ఉంటుంది. ఈ 35% కోటా అనుకోండి, అంటే సుమారుగా కంపెనీ 1,000 కోట్లకి పబ్లిక్ ఇష్యూకి వస్తుంది అనుకోండి. ఈ 1,000 కోట్లలో 350 కోట్లలో మన కోట మనం ప్రైమరీ అప్లై చేయడానికి. అయితే 350 కోట్లే కనుక వస్తే మనం అప్లై చేస్తే అది 1 టైం సబ్స్క్రైబ్ అయింది అనుకోండి. 1 టైం సబ్స్క్రైబ్ అయింది అంటే అందరికీ ఇస్తారు అని అర్థం. సపోజ్ 350 కోట్లకి కాకుండా 700 కోట్లు వచ్చినాయి అంటే ఆ కంపెనీ బాగుందని చాలామంది అప్లై చేశారు. 700 కోట్లు వచ్చినాయి అంటే మనము ఇద్దరం అప్లై చేసినాం. 100 అంటే మినిమం లాట్లు ఇద్దరిలో ఒకళ్ళకి ఇస్తారు అన్నట్టు. అంటే దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. అంటే 2 టైమ్స్ అయిందా ఇద్దరికి ఒకటి, 4 టైమ్స్ అయిందా నలుగురికి ఒకటి. ఒకళ్ళకి ఆ లాట్ ఉంటుంది, 50, 60, 70, 90, 100 అట్లా లాట్ ఉంటుంది. లాట్ సైజ్ అంటారు దాన్ని. ఆ లాట్ సైజుకి మనకు 60, 70 అలాట్ చేస్తారు. ఈ 60, 70 ఏవైతే షేర్లు అలాట్ చేస్తారో అవి ఓవర్ సబ్స్క్రిప్షన్. ఈ మధ్యకాలంలో మార్కెట్ బాగా పెరుగుతుంది. ఈ మార్కెట్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో ఈ ఐపీఓలకి బాగా రెస్పాన్స్ ఉంది. 1000 టైమ్స్ కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. 1000 టైమ్స్ అంటే మనము ఒకవేళ అప్లై చేస్తే 1000 మందిలో ఒక్కళ్ళకి అలాట్మెంట్ వస్తుంది. అంటే ఎంత టఫ్ ఉంటుంది అలాట్మెంటు అనేది ఏదైతే ఉందో అది మనకి తెలుస్తుంది. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఐపీఓలు అప్లై చేసినాం అలాట్మెంట్ రాలేదు అంటారు. జనరల్ అది. ఎందుకంటే 700, 400, 500 రిట్లు అయినప్పుడు అలాట్మెంట్ రావు, ర్యాండమ్లో చేస్తుంది. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ ఏదైతే ఓవర్ సబ్స్క్రిప్షన్లో మనము రావాలి అంటే ఈజీ కాదు. కాబట్టి ఎక్కువ శాతం అలాట్మెంట్ రాదు. కానీ అప్లై చేస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి అలాట్మెంట్ అవుతుంది. అయినాక ఆటోమేటిక్గా మంచి రేటు వస్తుంది. స్టార్టింగ్ సింపుల్గా ఐపీఓతో స్టార్ట్ చేయటం అనేది మంచిది. షేర్ మార్కెట్లో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనే కంటెంట్లో మనం ఇప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క భాగం గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇది సింపుల్గా ఐపీఓ గురించి. సింపుల్గా ఉంటే మన పైసలు ఉంటాయి, లేదు అంటే అలాట్మెంట్ వస్తే షేర్లు ఉంటాయి. మేము ఈ ప్రోగ్రామ్ చేసేది కేవలం మీకు ఒక నాలెడ్జ్, అవేర్నెస్ ఇవి తీసుకురావడం కోసం మాత్రమే. మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ దగ్గర అడ్వైస్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని తొందరపడి మాత్రం ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఇది జస్ట్ కేవలం అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రమే. ఇప్పుడు జీవి సత్యనారాయణ గారు మనకి సేఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఐపీఓ టాపిక్ గురించి చెప్పారు. మరో ఎపిసోడ్లో ఇంకో కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం జీవి సత్యనారాయణ గారితో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.